ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా స్తోత్రము నాయన. ఈ పరిశుద్ధ దినములో ప్రభువా ఇంతవరకు కూడా నాయన సహాయకుడా, నమ్మకతగిన మా విమోచకుడా నీ స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినములో యుగతైన ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తుండగా నీ కృప, నీ సత్యం మాతో ఉంచమని కోరుతున్నాము నాయన. అపవాది క్రియలకు నాశనం కలిగించండి నాయన. నామానికి జయం తెచ్చుకోమని కోరుతున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రావాల్సిన ప్రేమను నడిపించమని కోరుతున్నాం తండ్రి. సమస్త కార్యక్రమాల చేతులకు అప్పగించుకుంటూ ఆది నుంచి అంతవరకు మీరే నడిపించమని కోరుతున్నాం. వాక్యంలోను, పాటల్లోను, సాక్ష్యాల్లోను, బలారాధన కార్యక్రమంలో తండ్రి, స్తుతి ఆరాధన కార్యక్రమంలో కూడా మీరే తోడు నడిపించండి నాయన. సమస్తము తండ్రి నీకు మహిమగాను, మాకు ఆశీర్వాదంగాను ఇదని కార్యక్రమాలు జరిగించమని కోరుతూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి కొన్ని స్తుతి గీతములు పాడుకుంటూ మనం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింది పాడబడుకుందాం. యేసుకే చెల్లింతుము స్తుతి ఘన మహిమంతయు, చెల్లింతుము స్తుతి ఘన మహిమంతయు, యేసుకే చెల్లింతుము స్తుతి ఘన మహిమంతయు, ఘన యేసుకే చెల్లింతుము. దూతలారా స్తుతించుడి, దూత సైన్యము స్తుతించుడి, దూతలారా స్తుతించుడి, దూత సైన్యము స్తుతించుడి, సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి, సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి, స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు, ఘన యేసుకే చెల్లింతుము. పరమాకాశము స్తుతించుడి, ఆకాశ మండలము స్తుతించుడి, పరమాకాశము స్తుతించుడి, ఆకాశ మండలము స్తుతించుడి, అగాధ జలమా స్తుతించుడి, భూమియు సమస్తము స్తుతించుడి, అగాధ జలమా స్తుతించుడి, స్తుతించుడి, స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు, ఘన యేసుకే చెల్లింతుము. యవ్వనులు కన్యలు స్తుతించుడి, పిల్లలు పెద్దలు స్తుతించుడి, యవ్వనులు కన్యలు స్తుతించుడి, పిల్లలు పెద్దలు స్తుతించుడి, వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్యమే సునామము స్తుతించుడి, వృద్ధులు బాలురు స్తుతించుడి, స్తుతించుడి, స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు, ఘన యేసుకే చెల్లింతుము. పరమాకాశము స్తుతించుడి, ఆకాశ మండలము స్తుతించుడి, పరమాకాశము స్తుతించుడి, ఆకాశ మండలము స్తుతించుడి, అగాధ జలమా స్తుతించుడి, భూమియు సమస్తము స్తుతించుడి, అగాధ జలమా స్తుతించుడి, భూమియు సమస్తము స్తుతించుడి, స్తుతి
ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు ఘన యేసుకే చెల్లింతుము. ఘన యేసుకే చెల్లింతుము. ఘన యేసుకే చెల్లింతుము. కొడుతూ పాట పాడుకుందాం. అందరూ కలిసి దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేద్దాము. యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేద్దాము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. 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 కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరమెదురైనా. కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరమెదురైనా. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినికి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో. వినికి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు ఎన్నెన్నో. అనిశము ప్రార్థించిన
కలుగు నీవులు మనకెన్నో. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. Glory, hallelujah. Praise the Lord. త్రోవ తప్పిన వారలను చేరదీసే నారుడని, త్రోవ తప్పిన వారలను చేరదీసే నారుడని, నీతి సూర్యుండాయనే నిత్యము స్తుతి చేయుదము, నీతి సూర్యుండాయనే నిత్యము స్తుతి చేయుదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యెహోవాను గూర్చి సమాధానము చేసెదము, యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆహా హల్లెలూయా, 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 ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరొక పాట పాడుకుందాం. సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా, నీవేగా నా దైవము, యుగ యుగాలు నే పాడేదం, నీవేగా నా దైవము, యుగ యుగాలు నే పాడేదం, స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
సముఖములో నిలిచానయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా స్తుతి సింహాసనాసీనుడా నిలిచానయ్యా యేసయ్యా నీ శక్తితో నింపుమయ్యా నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా నీ శక్తితో నింపుమయ్యా నిలిచానయ్యా యేసయ్యా నీ మహిమలో నింపుమయ్యా నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ మహిమతో నింపుమయ్యా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగ యుగాలునే పాడేదన్ నీవేగా నా దైవము యుగ యుగాలునే పాడేదన్ స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుందాం. అదైన తర్వాత నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని బలమెత్తి నీ కీర్తి నీ పాడెదా. నజరేయుడా నా యేసయ్యా, అందరూ కొడుతూ మనం పాట పాడుకుంటూ ఈ పరిశుద్ధములో దేవుని నామాన్ని కనపరుచుకుందాం. అందరూ కూడా పాట పాడదామండి, తెలుసుకుందాం. గొప్ప దేవుడా, సమర్థుడైన దేవుడా, సర్వశక్తి కలిగిన దేవా, స్తోత్రం. సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి,
నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా 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 నా తండ్రి ప్రేమా హల్లెలూయా స్తోత్రం. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగాన మారనిది యేసు ప్రేమ జగాన మారనిది యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ
ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రములు. అందరూ బాగున్నారా? ఏం చెప్పట్లా? వెరీ గుడ్. దేవుని స్తోత్రములు. దేవుని సంధిలో ఉన్న మనందరం కూడా బాగుండాలా. ఎట్టుండాలమ్మా? బాగుండాలి. ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధి విశ్వాసులు నివసించే ప్రదేశం కదమ్మా. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం వన్ థింగ్ వీ షుడ్ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ ది సుప్రీం మోస్ట్ హయ్యర్ దెన్ ఎనీథింగ్ కదండి. అన్నిటికంటే దేవుడు పైన ఉన్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ దైవాతి దేవుని మనం ఆరాధన చేస్తున్నప్పుడు సో వీ షుడ్ బి ప్రౌడ్ అండ్ వీ షుడ్ బి జాయ్ఫుల్ అండ్ వీ షుడ్ బి హ్యాపీయెస్ట్ పర్సన్స్ అన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకము అంతకంటాడు, లోకం ఇచ్చినట్టు కాదు నేను ఇచ్చే సమాధానం కదమ్మా. లోకంలో కూడా సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అయితే ఇది కొద్ది కాలం వరకే, కొద్దిసేపటి వరకే ఉంటుంది. అయితే దేవుడిచ్చే ఆనందం అది నిత్యం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చే ఆనందం కోసం, ఆ సంతోషం కోసం మనందరం కూడా ఎప్పుడు సిద్ధపడ ఉండవలసిందిగా మనం చేస్తున్నాము. దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తోత్రం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి గత వారంలో కొన్ని కార్యాలు జరిగినవి. కొంతమందిని మనం మిస్ అయిపోయాం, కొంతమంది లాస్ అయిపోయాం. మరి అత్తమ్మ గారు ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోయారు, మహిమ ప్రవేశం చేశారు. వారి యొక్క జీవిత చరిత్ర అందరూ కూడా మన దినం తెలియపరిచారు. తెలియనట్టు వారు ఎవరు కూడా ఉండరు. వారు గొప్ప సేవను ఈ లోకంలో చేశారు. గొప్ప దైవజనరాలు, భక్తి పరురాలు, ఏ పేరైనా పెట్టండి కదండి. కాబట్టి ఆ విధంగా దేవుడు తన దాసరాలని తన యొక్క పరిచర్యలో వాడుకున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మరి మృతి ద్వారా కూడా దేవుని మహిమపరుస్తాం. మనం గుర్తుపెట్టుకొని, మనం మృతి ద్వారా కూడా దేవుని మహిమపరిచే వారంగా మనం ఉంటాం. కాబట్టి ఎందుకంటే మన లోకంలో జరిగించిన క్రియలు, దేవునికి మనం చేసిన సేవ, దాని ద్వారా మనము మహిమపరచబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటాడు 15వ అధ్యాయం యోహాను సువార్త, మీరు బహుగా ఫలించుట ద్వారా, బహుగా ఫలించాలంటే ఆత్మలో ఫలించాలా, అన్ని విధాలుగా ఫలించాలా, అన్ని రకాలుగా దేవుల్లో ముఖ్యంగా ఫలిస్తే అది తండ్రికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి నువ్వు చనిపోయినా బ్రతికి ఉన్న కొరింథీయులు అంటారు కదా, మనం దేవునికి సువాసన ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది సంఘము పొందుకోవాల్సిన సాక్ష్యం. ఈ లోకంలో సంఘం పొందుకోవాల్సిన సాక్ష్యం అదే. నువ్వు బ్రతికున్నంత కాలం ఈ లోకంలో దేవునికి సువాసన వెదజల్లే బిడ్డలుగా ఉండాలి కదా. కొన్ని పూలు ఉంటాయి, కొన్ని పూలు బాగుంటే కానీ వాసన రాదు కదా. కొన్ని పూలు వాసన వచ్చేవిగా ఉండవు. కాబట్టి దేవునికి సువాసన వెదజల్లే మరి ఫ్లవర్స్ అంటే పూలుగా లోకంలో ఉండాలి. పూలు అనేది వరకు సూచనగా అంటే పెట్టుకున్న అలంకారాలుగా. అయితే మనం మన శరీరం ద్వారా దేవునికి మహిమ తెస్తున్నామా లేదా? బ్రతికిన ఈ జీవితం, జీవిస్తున్న ఈ జీవితం ద్వారా వీ షుడ్ గ్లోరిఫై గాడ్ కదండి. వీ షుడ్ గ్లోరిఫై గాడ్ విత్ అవర్ బాడీస్, ద ప్రజెంట్ బాడీస్ వాట్ వీ హ్యావ్ నౌ. ఈ బాడీస్ ఏదైతే ఉన్నాయో, ఈ దేహం ఏదైతే ఉందో దాని ద్వారా దేవునికి మనం మహిమ తెచ్చే బిడ్డలుగా మనం జీవించుదుముగాక. ఆమేన్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి మరొకసారి సంఘస్థులందరూ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన సబ్జెక్ట్ ఏంటంటే క్రీస్తు విశ్వాసులు దేవుని ఇల్లు అయి ఉన్నారు కదమ్మా. దేవుని ఇల్లు అనగా దేవుని యొక్క బిడ్డలతో నింపబడినటువంటి విశ్వాసులు. ఈ విశ్వాసులందరూ కూడా దేవుని ఇల్లు, దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. కాబట్టి చూడము దేని వాక్యం చదువుకుందాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అందరూ కూడా తెలిసిన మాట ఇది. అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలును ప్రవక్తను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు.
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడు పౌలు భక్తుడు ఎఫెసు సంఘాలకి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటంటే విశ్వాసులు దేవునితో ఉన్న సంబంధాన్ని తెలిపేందుకు పౌలు భక్తుడు ఇక్కడ కొన్ని రకాలైన మాటలను ఆయన వాడుతున్నాడు. విశ్వాసులు దేవుని ఇల్లు అయి ఉన్నారు అంటే ఇక్కడ రకరకాల గుంపుల వారు దేవుని యొక్క ఆలయం గురించి, సభ్యత్వం గురించి, దేవుని యొక్క దైవత్వం గురించి మాట్లాడుకుంటున్న విధానాన్ని బట్టి పౌలు భక్తుడు ఎఫెసు సంఘానికి తెలియపరుస్తున్న విధం ఏంటంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేస్తున్న పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే ఇక్కడ కట్టబడి ఉండటం అంటే అమర్చబడి ఉండటము, నిర్మించబడి ఉండటము. ఇక్కడ కొంతమంది భేదాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇది మేము, అది మేము, ఇది మాది కాబట్టి ఇది దీంట్లో మేము ముఖ్యమైన వారము అని మాట్లాడుకుంటున్నప్పుడు పౌలు భక్తుడు అంటే మన చరిత్రకు పోతే పౌలు భక్తుడు ఈ విషయాలను వారికి చాలా క్లారిటీగా విశదీకపరుస్తున్నాడు. లేఖనాల్లో ఎన్ని రకాలైన విధాలుగా ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ విషయమే చాలా వచనాల్లో, చాలా సబ్జెక్ట్స్లో మనం చూస్తూ ఉన్నాం. పత్రికల్లో ఉన్నవి, తర్వాత అనేక చోట్ల ఈ క్రీస్తు యేసు దేవుని ఆలయమై ఉన్నారు అన్న విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రియ తెలియబెట్టారు. గమనించండి, విశ్వాసులు దేవుని ఇల్లు, దేవుని ఆలయము. ఈ లోకంలో మనకి అనేకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. మనం ఉండే ప్రదేశాలు, మన ఇల్లు, మన గృహాలు, తర్వాత ఇంకొన్ని ప్రదేశాలు ఉంటూ ఉంటాయి. అయితే విశ్వాసులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గృహం ఏంటంటే దేవుని ఇల్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇల్లు ఎవరై అంటే మనమే కదండి. ఆ ఇల్లు ఎవరై ఉన్నారంటే మనమే ఉన్నాము. యేసు ప్రభువే మనకు దేవుని ఇల్లు అయి ఉన్నాడు. చూడండి, దీనికి వాక్యం మనం చదువుకుందామా? దేని వాక్యంలో నుంచి కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ చదువుదామా? దయచేసి కొరింథీయులు 3:11 చదవండి. కొరింథీయులు 3:11 చదవండి. మొదటి కొరింథీయులు కనుక ప్రతివాడు 3:11 వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవరునూ వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. ఏమంటారు? ఆ పునాది యేసుక్రీస్తే. ఇక్కడ మనుషుల్లో ఏమంటే పునాదులు, ఈ యొక్క కట్టడాల గురించి ఇది మేము కట్టాము అనే రకరకాలైన భేదాలు కలిగి ఉన్నప్పుడు ఇక్కడ పౌలు అంటాడు, వేయబడిన తప్ప ఇంకో దాని మీద ఎవరు కూడా పునాది వేస్తారు కదమ్మా, మళ్ళీ పునాది వేస్తారా? ఏరు కదా. మరి వేయబడిన పునాది ఏంటది? పితరులు, అపోస్తులు వేసిన దాని మీద ఇప్పుడు కొత్తగా నిర్మించేది ఏమీ లేదు. అయితే యేసు ప్రభువు వచ్చి ఇంటిని పూర్తి చేస్తున్నాడు. హల్లెలూయా. పితరులు, అపోస్తులు కదండి, ప్రవక్తలు వేసిన దాని మీద యేసు ప్రభువు వారు పూర్తి చేస్తారంటే సంఘ నిర్మాణం ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందే విధముగా యేసు దేవుడు, యేసు ప్రభువు వారు ఇక్కడ సంపూర్తి చేస్తున్నాడు. అందుకని అంటాడు అది మూలరాయి ఉందంట కదమ్మా. ఏమంటారు చెప్పండి? ఇప్పుడు మూలరాయి ఉంది, ఏం చేస్తారు ఈ మూలరాయి చెప్పండి? ఈ మూలరాయితో అన్నీ కూడా చక్కగా అమర్చబడతాయి. ఈ మూలరాయినంట చక్కగా చెక్కుతారంట. ఎప్పుడైతే ఈ మూలరాయి అమర్చబడుతుందో అంటే కార్నర్ స్టోన్, ఈ రాయిని బట్టి నిర్మాణం అంతా కూడా పూర్తవుతుంది. ఎందుకంటే అది కార్నర్ స్టోర్ కదండి, అది మధ్యగా ఉంటుందో లేకపోతే ఎక్కడ తెలియదు, కానీ అది మొదలుపెట్టిన కాడ నుంచి ప్రతి అమరిక, ప్రతి కట్టడం అంతా కూడా చాలా చక్కగా చెక్కబడి నిర్మించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ మూలరాయే యేసుక్రీస్తు అయి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను విశ్వాసులుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఆయన జాబితాలో ఉన్నామంటే బికాస్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువుని బట్టే నువ్వు ఆలయంలో ప్రవేశం కలిగి ఉన్నా, నువ్వు ఆలయంలో నుంచుస్తున్నా, నువ్వు దేవుని యొక్క నామంలో బాప్తిసం తీసుకున్నా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వచ్చిన తర్వాతనే ప్రతి కట్టడము కూడా చక్కగా ఏర్పాటు చేయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మూలరాయినటువంటి వాడు యేసు ప్రభువేనండి కదండి. యేసు ప్రభువే ప్రపంచం మొత్తానికి, సర్వజనులకు, సర్వ ప్రపంచానికి యేసు ప్రభువారే ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కొలస్సీయుల రాసిన పత్రిక దయచేసి, కొలస్సీయులు కదా, కొలస్సీయుల రాసిన పత్రిక ఒకటి మాట, చక్కటి మాట మనకు చెప్పబడుతుంది. చూడండి, 1:15 చదవండమ్మా.
కొలస్సీ 1:15 చదవండి. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపే సర్వ సృష్టికి ఉన్నాడు, ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన యందు సృజింపబడెను. ఇన్ జీసస్ కదండి. దేవునిలో ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కదండి, ట్రినిటీ. ఈ ముగ్గురు మనం వేరు చేయడానికి లేదు. ముగ్గురు ఒకటే కదండి, ముగ్గురు ఒకటే. ముగ్గురు కలిసే పనులు చేస్తారు. కాబట్టి సర్వమునకు ఆయన ఆది సంభూతుడు, సర్వము ఆయన ద్వారా బయటికి వచ్చింది. హల్లెలూయా. అదే యోహానులో ఏమంటే 1వ వచనము సువార్త 1:3 ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో మై పాయింట్ ఇస్ హియర్, క్రీస్తే మూలరాయి. దేనికైనా సరే కార్నర్ స్టోన్. యేసు ప్రభువే సమస్తానికి ఆయన మూలమై ఉన్నాడండి. నీ బ్రతుకుకు, నీ జీవితానికి కదమ్మా, నీ కుటుంబానికి, నువ్వు ఉన్న స్థితికి దేవుడే మూలరాయి. అయితే ప్రవక్తలు, అపోస్తలులు, ఇంకా పితరులు వేసిన దాని మీద యేసు ప్రభు వారు నిర్మాణం చేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 28:11 త్వరగా చదవండి. యెషయా గ్రంథము 28:16 చదవండి. ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. అమూల్యమైన రాయి, తర్వాత స్థిరమైన రాయి, అమూల్యమైన రాయి, స్థిరమైన రాయి, తర్వాత పరిశోధింపబడిన రాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే యెషయా భక్తుడు రాబోయే రక్షకుడైన యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రాయి అంటే మనకి బేస్ అనమాట. అంటే కదండి, ఇల్లు కడుతున్నప్పుడు ఇంజనీర్ గారు ఉన్నారు కదా, ఇల్లు కడుతున్నప్పుడు మనకి పునాది ఉండాలా, మూలరాయిని వాళ్ళు గమనిస్తారు. ఆ మూలరాయి చక్కగా చెక్కబడి ఉండాలి. కాబట్టి సమస్తమునకు మూలాధారమైన యేసు ప్రభువారు ఈ జగత్తులోకి వచ్చినప్పుడే సమస్తం కూడా ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. అయితే ముందుగానే ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా ఈ పునాది ఇది వేసుకుంటూ దేవుడు వచ్చాడు. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు, ఎందుకంటే యేసు ప్రభువు వచ్చేసాడు. ఆనాడు దేవుడు వాళ్ళకి ఆప్టికల్స్ అండి, ఇమేజెస్ దేవుడు ఇచ్చి వాళ్ళని ఆరాధించమని చెప్పాడు. నిజమే. ఎందుకంటే ఆనాడు మనుషులకు ఉన్నటువంటి విశ్వాసము, భక్తి, ఎందుకంటే మనుషులు ఇప్పుడు కూడా ఏదో ఒక ఇమేజ్ కావాలి. ఇప్పుడు కూడా చూడండి, మన హైందవులు ఏదో ఒక ఇమేజ్ కోరుకుంటారు కదా, చెక్కో, రాయో, చెట్టో కదండి, పొట్టు ఏదో ఒకటి పెట్టుకొని దిస్ ఇస్ గాడ్ అని చెప్పి వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు. పూర్వీకులు, నేటికి మన హైందవ భక్తులు వారి ఆచార ప్రకారంగా దేవుణ్ణి వెతికే విధానంలో ఉన్నారు. అయితే గుడ్డివాడికి త్రోవ చూపగలరా? చెప్పడమ్మా, చెప్పలేరు కదా. ఎందుకంటే ఇద్దరు పోతుంటే ఏమవుతారంట? చెప్పాలి, ఏమవుతారు? దే ఫాల్ ఇన్ ఎ పిట్, అంటే గుంట్లో పడిపోతారు. అందుకనే గుడ్డివాడికి త్రోవ చూపాలంటే లేనివాడు ఒకడు, అంధత్వం లేనివాడు, చక్కగా చూసేవాడు ఒకడు బయట ఉండి కదా వాళ్ళకి దారి చూపించాలి. గుంట్లో పడిపోయిన వాడిని పైకి తేవాలంటే ఎవరు కావాలా? గుంట బయట ఉన్నవాడు ఒకడు కావాలి అన్నా. అట్లనే ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రపంచంలో బయలుపడిన తర్వాత, దేవుని యొక్క సత్యవాక్యం ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ సత్యవాక్యమైన క్రీస్తును ఇప్పుడు మనుషులు ప్రకటన చేస్తుంటే దీన్ని తప్పుగా బోధిస్తూ, దీన్ని తప్పుగా మనుషులు అన్వయించుకుంటూ, దిస్ ఇస్ నాట్ ఓన్లీ ద వే. ఇప్పుడు నేను చాలా మంది చూడండి, ఇదే మార్గం కాదు కదా, ఇదే మార్గం కాదు, అనేక మార్గాల ద్వారా యేసు ప్రభు వారిని చేరవచ్చని చాలా తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు వస్తున్నాయి. కాదండి కదా. ఏమంటున్నారంటే బస్సు ఏడ తిరిగినా తిరిగి బస్టాండ్కే రావాలి కదా, అవునా? ఇప్పుడు బస్టాండ్కి రావాలి. ఇప్పుడు నువ్వు చెన్నై పోయే బస్సు ఎక్కి హైదరాబాద్ పోవాలంటే పోయిద్దామా? చెప్పండి, పోదు కదా. చెన్నై ఇటు ఉంది, హైదరాబాద్ మనకి ఇటు ఉంది.
ఏది అందుకని అంటాడు యెషయా ఇర్మీయాలో, మార్గములు నిలబడి చూడండి, విచారించండి, సరైన మార్గం ఏదో కనుగొనండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరిగ్గా నిలబడాలి కదా, నిలబడి నీవు ఎటుపోవాలని ఆలోచన చేసుకో. ఇదే మార్గం, ఇదే త్రోవన పోతే లోపల పడిపోతావు నువ్వు. అందుకని రోడ్లు వేసినప్పుడు ఏం చేస్తారంటే, రోడ్ల పక్కన అటుపక్క హెచ్చరిక పెడతా కండి, కాషన్. ఎందుకంటే రోడ్ వర్క్ ఈజ్ అహెడ్ అని హెచ్చరిక పెడతాయి. ముందు అట్నే పోతే పడిపోతావయ్యా, జాగ్రత్త, రోడ్డు పని జరుగుతుంది కదండి, యూటర్న్ తీసుకొని పక్కకుండా వెళ్ళిపో. అందుకని యేసుప్రభువు వారి లోకంలోకి వచ్చి ఆయన యూటర్న్ తీసుకున్నాడు. ఎందుకంటే ఎదురుగా పడిపోతే సాతాను మార్గం అది. కాబట్టి సాతాను యొక్క మార్గం కూడా చాలా తిన్నదిగా, చాలా బాగా కనపడతా ఉంటుంది కదండి. అందుకనే ఇరుకు మార్గం అవుతుంది, తర్వాత చెప్పాలా విశాలమైన మార్గం అవుతుంది. ఈ రెండు మార్గాలు ఉన్నవి. ఇరుకు మార్గము చాలా కష్టంగా ఉంటుంది కదమ్మా. ఇరుకు మార్గం చాలా కష్టంగా ఉంటుంది. అంటే కష్టంగా ఉంటుంది అర్థమైంది, న్యారోవే. ఈ మార్గంలోకి వెళ్ళేటప్పుడు ఒక ఆయన అన్నాడు కదా, ఏం చేయాలంటే నువ్వు పచ్చి ఉండాలి అంటాడు. పచ్చి ఉండాలంటే అబద్ధం ఆడకూడదు కదా, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు కూడా చేయకూడదు, వ్యభిచరించకూడదు కదా, లేకపోతే జోదం ఆడకూడదు, లేకపోతే ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ఈ డేటింగ్ చేయకుండా ఉండాలంటే మనుషుడు చేయకుండా ఉండలేడు కదండి. ఎంతో కష్టం కాబట్టి ఇది ఇరుకు మార్గంగా కనపడుతుంది మనుషులకి. ఈ ఇరుకు మార్గంలో కూడా పోవాలంటే చాలా కష్టమయ్యా, ఎన్ని ఆపుకొని ఎట్టపోతాం. దేవుని సేవలకు రాయ్యా, దేవుని నమ్ముకోయ్యా, దేవుని వెంబడించయ్యా, ఈ సత్యమార్గం రమ్మంటే అప్పుడేనంటండి కదా. ఈ లోకంలో అనుభవించాల్సింది ఎంతో ఉందని ఎన్ని చేసుకుని రావాలి కదా. ఈ సృష్టిని అనుభవించాలా. ఈ సృష్టి ఉన్నటువంటి అంతా కూడా మనం అనుభవించిన తర్వాతే అప్పుడు బైబిలు, ప్రార్థన, సహవాసులకు వెళ్దామని. చాలా తప్పుడు ఆలోచనలు మనుషులు పెట్టుకొని ఉంటారండి, చాలా తప్పుడు మార్గాలు కదండి, చాలా తప్పుడు ఆలోచన మనుషులు పెట్టుకొని ఉంటారు. కాబట్టి యేసుప్రభువు అంటున్నారు కదండి, ఇదే సరైనటువంటి మార్గము, దీని అందే మీకు నిత్య జీవం అంట. నేనే మార్గమును, సత్యమును, జీర్ఘమును. ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన మార్గాన్ని వేసాడు మనకండి. ఎప్పటి నుంచి అంటే అనాది కాలం నుంచే దేవుడు మార్గాన్ని వేసుకుంటూ వస్తున్నాడు. క్రీస్తుని ప్రేమించడం గమనిస్తాం. ఈ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. నీ ఇల్లు నువ్వు కదా. అందుకని దేవుని యొక్క విశ్వాసులు ఇల్లు లేదంటే దేవుని ఆలయమే. నీ ఇల్లు నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు కదండి. నీ ఇంటికి పునాదులు ఎక్కడ వేసుకో. మన ఇంటికి పునాదులు మనం చక్కగా అమర్చబడినటువంటి ప్రదేశంలో, చక్కటి స్థలంలో మనం కట్టుకుంటాం. ఎందుకంటే 10 కాలాల పాటు దాంట్లో జీవించాలని, దాంట్లో నివాసించాలని అనుకుంటూ ఉంటాం. మంచిదే. అట్లనే నీ ఆత్మీయమైన స్థితి క్రీస్తు అనే పునాదులో నువ్వు వేసుకుంటున్నావా లేదా ఆలోచన చేసుకో. అందుకేమన్నాడు చూడండి అక్కడ ఏం చెబుతాడు యెషయా గ్రంథము 28:16 చూడండి, అక్కడ ఏం రాయబడిందమ్మా. సెలవిస్తున్నాడు, సీయోనులో సీయోను అంటే ఏంటి చెప్పండి అమ్మా. సీయోను కుమారి అంటాడు. కుమారి అంటే అర్థం సంఘము. ఆ సీయోనులో సంఘములో పునాది వేసిన వాడును నేనే. యోబులో చూడండి, యోబులు ఏమంటాడంటే ఆయన మూలరాయి వేసినప్పుడంట ఎవరు కూడి పాటలు పాడారమ్మా? దేవదూతలు కూడి పాడారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా కూడా ఆదిలో జరిగిపోయింది. దేవుని యొక్క నిర్ణయం చాలా గొప్పది, హల్లెలూయా. ఆయన ఆలోచనలు ఎంతో గంభీరమైనవి. దేవుడు ఈ యొక్క లోకము, ఈ యొక్క మనుషులకు దేవుడు ఆదిలోనే పునాది వేశాడండి. చదవనన్నమాట. యోబు 38:7 చదవండమ్మా. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, అంటే కలిసి కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు? దాని మూల రాతిని వేసిన వాడు ఎవడు? హల్లెలూయా. గమనించండి, యోబు ఎప్పుడమ్మా ఉంది? యేసు ప్రభు కంటే ముందున్నాడా కదా? ముందున్నాడా లేదా? బైబిల్ ప్రకారం కదండి, చాలా సంవత్సరాల ముందున్నాడు. దాదాపుగా ఆది కాండము, తర్వాత యోబు గ్రంథము, యెహెజ్కేలు ఇన్ని కూడా ఒకే కాలంలో రాయబడినని మనకు కొంతమంది భక్తులు వీటి గురించినటువంటి మరి వ్యాఖ్యానాలు రాశారు కామెంటరీస్లో. ఆది కాండము కంటే ముందుగా రాయబడింది యోబు గ్రంథం అంట. కానీ కాలక్రమంలో అంటే వరుసలోకి వచ్చేలోకే ఆది కాండం ముందు వచ్చింది. మోషే గారు రాశారు.
అది యోబు దీనికంటే ముందుగా రాశారని చరిత్రలో చెబుతుంది. బట్ ఎనివే, ఏదైనా కానీ మనం వాటి జోలికి పోనక్కర్లేదు. కానీ ఇక్కడ యోబు అంటాడు, పునాది వేసింది దేవుడే, మూలరాతిని. కాబట్టి క్రీస్తు నందు ప్రియ దేవుని సంఘం గమనించండి, ప్రతిదానికి మూలాధారమైనటువంటి యేసు ప్రభువు మన జీవితంలో ఉండాలన్నదే పౌలు భక్తుడు ఇక్కడ ఎఫెసీయులు రాసిన సంఘంలో వాళ్ళు తెలియపరుస్తున్నాడు. మాది ఈ సంఘము, మాది ఆ సంఘము, ఇది మా వాళ్ళు, ఇది మీ వాళ్ళు అనే వాళ్ళు ఒక వాదనలు పెట్టుకుంటే పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, చూడమ్మా, మన ఎఫెసీయుల రాసిన పత్రిక 20వ అధ్యాయము 2వ అధ్యాయం 20వ వచనం పోతే అక్కడ అంటున్న మాట ఏంటంటే, తీసిన చదవనమ్మా. ఎఫెసీయుల రాసిన పత్రిక 2:20లో మనం గమనించుకుందాం. క్రీస్తు యేసే ఆయన ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. ముఖ్యమైన మూలరాయి క్రీస్తు యేసే. మీరు అనుకున్నట్టుగా కాదు, మీరు వేసుకున్న పునాదులు కాదు, మీ ఆలోచనలు కాదు. ముఖ్యమైన మూలరాయి, ద కార్నర్ స్టోన్ ఇస్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు వారు. మనకు దేవుడు మూలరాయిగా ఉన్నాడా మన జీవితంలో? ఆలోచన చేసుకుని మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మూలరాయిగా యేసు ప్రభు వారు కనపడుతున్నా లేదా ఆలోచన చేయండి. అందుకనే పౌలు భక్తుడు చాలా చక్కగా సంఘాన్ని గురించి, దేవుని బిడ్డల గురించి ఇక్కడ కొన్ని మాటలు ఆయన చక్కగా తెలియపరుస్తున్నాడు. అసలు మనం ఎఫెసీ పత్రికలో పోతే 1వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు మనం మాట్లాడుకుంటే దేవుడు ఏమంటాడంటే, దేవుని బిడ్డల గురించి ఆయన సంతానం అని చెబుతాడు. తెలుసమ్మా మీకు? 1వ అధ్యాయము 5వ చదవండి. ఎఫెసీ 1:5 చదవండి తీసిన వారు. ఎఫెసీ 1. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించి తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున తన కుమారులుగా స్వీకృతి. అంటే ఆయన సంతానం, మనం ఆయన సంతానమైన ఆయన బిడ్డలపై ఉన్నామండి. వేసిన ఆ యొక్క మూలరాతి మీద మనం ఎవరమయ్యా అంటే, మనం ఇప్పుడు ఆయన యొక్క సంతానము. అంటే కుమారులు అంటే ఆయన బిడ్డలమే కదా. ఆయన బిడ్డలమైతే మనం ఎవరు అంటే చెప్పండి అమ్మా, వారసులమే. అవునా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సంతానమై ఉంటే మనం ఆయన బిడ్డలమే, దేవుని రాజ్యానికి వారసులమే. ఏదైతే దేవుని ఆలయం అని చెప్పబడుతుందో, దేవుని బిడ్డలమని చెప్పబడుతుందో, దానికి వారసులము ఎవరై అంటే మనమే, దేవుని కుమారులము, దేవుని బిడ్డలము. సంఘములో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అందరూ కూడా కలిపి దేవుని ఆలయముగా పరిగణించబడుతుంది. హల్లెలూయా. మనందరం కూడా ఆయన రాజ్యానికి మనం వారసులమే. ఆయన ఏదైతే మూలరాయి వేసి ఉన్నాడో, ముఖ్యమైన రాయి ఏదైతే వేసి ఉన్నాడో, ఆ కట్టడంలో నేను కూడా పాత్రను వహిస్తున్నాం. హల్లెలూయా. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనందరికి దేవుడు ఇచ్చిన ఒక విలువ అండి ఇది కదా. దేవుడు మనకు ఇచ్చిన ఒక విలువ ఇది. దేవుని ఆలయంలో దేవుని బిడ్డలుగా, ఆయన కుమారులుగా మనం ఉంటాం. 2వ మాట చదవమా. 2వ మాట ఏంటంటే, దేవుని వారసత్వం కలిగిన వారమంట. 1:18 చదవమ్మా. అది ఎఫెసీలో 1:18 చదవండి. దేవుని వారసత్వం అని కలిగి ఉన్నాం. ఆయన మరియు ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క ఐశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే దాంట్లో మనం చదువుకుంటే మనం 19వ వచనం, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో. స్వాస్థ్యం అనగా ఆయన యొక్క వారసత్వం కలిగిన వాళ్ళమండి మనం. దేవుడు ఒకటి ఆయన కుమారులుగా, ఆయన సంతానంగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది ఆయన యొక్క వారసత్వం కలిగిన బిడ్డలము. వారసత్వం దేవుడు మనకి ఇచ్చాడండి. దేవుని యొక్క ఆ నిత్యరాజ్యంలో చేరటానికి, దేవుని యొక్క ఆ ఆలయంలో మనము దేవుని యొక్క సభ్యులుగా ఉంటున్నాం. కాబట్టి ఈ మహిమైశ్వర్యం మనం పొందుకోగలుగుతున్నాం. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతున్నాం. దేవుని దగ్గర మనం రాగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన కుమారులు కాబట్టి, ఆయన వారసులు కాబట్టి. ఆయన వారసులుగా మనం లేకపోతే, ఆయన కుమారత్వం లేకపోతే మనం బయటే కదమ్మా, బయట ఉండవలసిన వారమే. ఇప్పుడు యూదులు, గ్రీసు దేశస్తులు కూడా ఇదే వాదనలు వాళ్ళకి. మేము ఆయన సంతానమని ఇద్దరు కూడా తనుకుంటూ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. అందుకే దేవుడు అన్నాడు, మీ దగ్గర నుంచి నేను అన్యజనులకు వెళ్ళిపోయినయ్యా. వాళ్ళు కూడా దేవుని బిడ్డలమే, వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తుంటారు, యేసు ప్రభువుని కలిగి ఉంటారో వారు దేవుని బిడ్డలే. హల్లెలూయా. ఈ లోకంలో వేరైపోయినా సరే
నీవు కూడా దేవుని బిడ్డ. యేసు ప్రభుని కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వారు వారసులే. అది గమనించుకుందాం. దేవుడు చెబుతున్న మాట ఇది. క్రీస్తు ప్రేమ తెలియబిడ్డారా, ఒకటి దేవుని కుమారులు, రెండు దేవుని యొక్క వారసత్వం కలిగిన వారంట. మూడవది దేవుని శరీరం అయి ఉన్నాం. 1:23 చదవండమ్మా. 1:23 ఉన్నమాట చదవండి. 23 ఉన్నమాట చూడండి. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ సంఘం అంటే ఏంటమ్మా? ఆయన శరీరము అంటే నీవు నేను మనందరం కూడా. ఏదైతే దేవుడు మూలరాయేసి ఆలయాన్ని నిర్మిస్తున్నాడో దాంట్లో మనందరం కూడా ఆయా శరీరంలో మనం భాగమై ఉన్నాం. మరి మనం దేవుని రాజ్య వారసులమే కాదు, ఆలోచించండి కదా. దేవుని రాజ్య వారసులమే. అయితే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. ప్రతి అరమరిక అది కట్టడము, అది పరిశుద్ధాత్మతో కూడిందై దేవుని యొక్క నీతిని తెలియపరిచేదై మనము కట్టాలని దీనికి వాక్యం మనం నిరూపిస్తుంది, తెలియపరుస్తుంది. చూడమ్మా, మొదటి పేతురు నేను త్వరగా ముగిచేస్తాను. 1 పేతురులో మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. 1 పేతురు చూడండి. 1 పేతురు తీసారా? 2వ అధ్యాయం 6వ చదవడమ్మా. 2:6. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. అనుమాట రేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. మీ విశ్వసన మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయాయను. మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. ఎందుకంటే ఇక్కడ అంటే చరిత్రలో పోతే పరిసయ్యులు, యూదులు చాలామంది దేవుని యొక్క కార్యాలకు అడ్డం వస్తూ, అంటే నువ్వు దేవుని కుమారుడువా, నీకు శక్తి ఉందా, నీవేనా దేవుని కుమారుడివి అని దేవుణ్ణి వ్యతిరేకించేవారు. అంటే వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రానుసారంగా నడుచుకునేవారు. యేసుక్రీస్తుని వీరు అంగీకరింపని జనాంగం అవుతుంది. వీళ్ళందరూ యేసు ప్రభువుని ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకని వీళ్ళు కట్టకనపడ్డంటే విశ్వసించిన వాళ్ళు కట్టున్నారంట. విశ్వసింపని వాళ్ళకి అడ్డురాయు అడ్డుబండయు అయినాడు. అంటే దీని అర్థం ఏంటి? అడ్డురాయి అడ్డుబండ అంటే యేసు ప్రభు చెప్పే మాటలన్నీ కూడా వీళ్ళు వ్యతిరేకంగా కనపడుతున్నాయి కదండి. యేసు చెప్పే బోధలన్నీ కూడా వీళ్ళు వ్యతిరేకంగా కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి అడ్డురాయి అడ్డుబండగా ఉంది. నేడు కూడా ప్రపంచంలో మనం గమనించుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కానివ్వండి, వాక్యమును వాళ్ళు తెలియజేస్తున్నప్పుడు కానీ వాళ్ళకి ఎట్లా ఉంది కదా, అడ్డురాయిగా ఉంది, అడ్డుబండగా ఉంది. వాడు పడిపోతున్నది, దాన్ని తట్టుకొని పడిపోతుంది. ఎందుకంటే ఇది సత్యవాక్కు కాబట్టి, ఇది సత్యాన్ని బోధించేది కాబట్టి, పరమునకు మోక్షానికి తీసుకెళ్లేది కాబట్టి ఇది వాళ్ళకి అడ్డుగా కనపడదు. ఎందుకంటే అంతవరకు వాళ్ళకు ఉన్నటువంటి బేస్ వేరు, అప్పుడు దాకా వాళ్ళు వెంబడిస్తున్న విధానాలు వేరు. ధర్మశాస్త్రానుసారంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే ధర్మశాస్త్రం మనకు మోక్షాన్ని ఏదో పాపం అంటే ఏదో చూపించదు, కానీ పాపమునకు విరుగుడు అనేది మాత్రం యేసు ప్రభువులో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. హల్లెలూయా. ఆ నిబంధన తెలియపరచడానికే యేసు ప్రభు వారు వచ్చి విశదీకరిస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళు తెలియపరచబట్టలేదు. అందుకని మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 21 మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుంచి దేవుడు ఒక ఉపమానం చెబుతాడు. ఇక్కడ చదవమ్మా. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షాల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుర్తుకిచ్చి దేశాంతరము పోయిండు. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి
కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించుదురనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపెను. ఆయనను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతని చంపి ఇతని స్వాస్యము తీసుకుందుము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయుననెను. అందుకు వారు, ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తమకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వల్ల కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? చూసారమ్మా, ఈ మాట ఇక్కడ యేసుప్రభు వారు ఈ విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చిన విధానం ఏంటంటే, అంటే ఈ విషయాలనే పౌలు భక్తుడు కూడా ఎఫెసీ పత్రికలో రాశాడు, మనం చూస్తున్నాం. అదేవిధంగా పేతురు భక్తుడు కూడా మరి పేతురు రాసిన పత్రిక రాశాడు. దానికి ముందు చరిత్రలో మనం వెనకాలకి వెళ్తే యెషయా భక్తుడు, తర్వాత కీర్తనకారుడు కూడా ఈ విషయాన్ని తెలిపాడు. ఇంకా ముందుకెళ్తే యోబు భక్తుడు కూడా ఈ విషయాన్ని తెలిపినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి గమనిద్దాం, ఇక్కడ యేసు ప్రభు వారు ద్రాక్ష అంటే ఉపమానం చెబుతున్నాడు. ద్రాక్ష తోటను నాటించి దాన్ని కౌలుకి చెల్లిపోయిన తర్వాత ఆ పండ్ల కాలం వచ్చినప్పుడు ఏం చేశాడంట, తన దాసులను పంపించి నాకు రావాల్సిన భాగం నాకు ఏమన్నా అడిగితే వాళ్ళు ఏం చేశారంటమ్మా, వాళ్ళని కొట్టారు, ఒకరిని చంపారు. చూసాం కదా వాళ్ళు ఏ విధంగా చేస్తారో మనం గమనిస్తూ ఉన్నాం. చరిత్రలో మరి ప్రవక్తలను ఏ విధంగా వాళ్ళు చంపారు కదండి, ఏ విధంగా హింసించారు మనం చూస్తున్నాం. కాబట్టి యేసుప్రభు ఈ మాటల ముందుగా తెలియపరుస్తున్నాడు కదా, జరిగిన విషయాన్ని వాళ్ళు తెలియపరిచారు. అప్పుడు వాళ్ళని అడిగితే మీరు ఏం చేస్తారా అంటే, వాళ్ళని కొట్టి వాళ్ళను హింసించాలయ్యా, తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వాలయ్యా అని వాళ్ళు అడిగారు అక్కడ ఉన్న వాళ్ళు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఏమని చెప్పాడు చూడండి, అప్పుడు ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకు తలరాయి, ఏదైతే మీరు తీసేశారో ఇప్పుడు నేను వచ్చా, ఇదే మూలకు తలరాయి. ఈ ప్రవక్తలు కదండి, వీళ్ళందరూ కూడా మీరు ఏ విధంగా అయితే వద్దన్నారో ఈ సంఘ నిర్మాణానికి కదా, వాళ్ళు వచ్చి చేసిన పని ఏంటి, దేవుని గురించిన మాటలు వాళ్ళు చెప్పారు. ఇశ్రాయేళ్ళకి, యూదా జనాంగానికి వాళ్ళు గొంతెత్తి, అయ్యా మీరు ఈ పాపము చేయమాకండి, ఈ విధానాల మీద తప్పు అని బోధిస్తే వాళ్ళని కొట్టారు, కొంతమంది చంపేశారు. ఇప్పుడు యేసు ప్రభు వారు మధ్యలో నిలబడ్డాడు, వచ్చాయా మీరు ఏదైతే చేశారో అపవిత్రమైన క్రియ అది తొలగించండి, నేనే ఇప్పుడు మూల రాయి అయ్యాను, అమూల్యమైన రాయి అయ్యాను నేను, జీవితాలు సరి చేసుకోండి, మీరు చేసినది తప్పు, అది భక్తులను చంపారు. నేడు కూడా అనేక మంది గమనించిందమ్మా, అంటే యేసుప్రభు వారు చెప్పిన మాట ఒక్క మాట చెప్తే అది అనేక సంవత్సరాలకి ఎక్కువ అంటే ప్రతిధ్వనిస్తుంది. నేడు కూడా చంపట్లేదా క్రైస్తవులను, దేవుని యొక్క బిడ్డలను, పాస్టర్స్ను హింసించడం, చంపటం కదా, ఎన్నో రకాలుగా బాధించటం, ప్రతి చోట ప్రతి మూలన ఎక్కడో చోట ప్రపంచంలో క్రైస్తవులు అనేవారు హింసింపబడుతూనే ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేని బిడ్డ గమనించండి, ఎవరైతే కాదనుకుంటున్నారో ఒకానొక దినం రాబోతుంది, వీరందరూ కూడా దేవుని యొక్క న్యాయ సింహాసనం నిలబడి దేవునికి లెక్క అప్పజవలసిన దినము ఒకటంటూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేని బిడ్డ గమనించండి, యేసు ప్రభువు చెబుతున్నాడు, ఆ యొక్క మూలరాయి నేనే. ఎవరైతే మీరు నిషేధించారు, ఎవరైతే కాదన్నారు కదండి, నేను నిషేధన, ఇక్కడ వాక్యం చెప్పకూడదు, అక్కడ పాటలు పాడకూడదు కదండి, లేకపోతే అక్కడ సంఘం కట్టకూడదు, నిషేధం ఎక్కడ నిషేధన, పర్మిషన్ ఉందా, పర్మిషన్ తెచ్చుకున్నారా కదండి. అనేక రకాలుగా మనుషులకు, దేవునికి బిడ్డలకు ఈ విధమైన విషమ పరీక్షలు అంటారు వీటి కదా వస్తూ ఉన్నాయి. అయినప్పుడు కూడా ధైర్యంగా మనం అన్నాడు దేవుడు, హల్లెలూయా. ధైర్యం ఎందుకంటే ఆయన తలకు మూలరాయి ఉన్నాడు, ఆయనే ముఖ్యమైన రాయిగా ఉండి ఈ సమస్తము కూడా నిర్మిస్తున్నాడు దేవుడే. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, సజీవమైన రాళ్ళుగా మనము ఆయన ఆలయాన్ని కట్టే దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం నిలబడదుము గాక. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనతో చెబుతున్న మాటలేవి, సంఘంతో చెబుతాం. అందుకే దేవుడు పేతురుతో అంటాడు చూడమ్మా, పేతురు చూడ మాట ఏమంటాడు, మత్తయి సువార్త 16:18 పేతురుతో అంటాడు కదండి. చూడండి, మత్తయి సువార్త 16:18 పేతురుతో అన్న మాట చూడండి, నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారము ఎదుట నిలువ నేరవు, నేను నీతో చెప్పుచున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా.
ఆనాడు పేతురు చెప్పాడు, ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్నాడు కదండి. సజీవమైన సంఘము, దేవుని బిడ్డలుగా సంఘము, దేవుని ఇల్లైన సంఘము, దేవుడు మనతో చెప్తున్న మాట ఇదే. ఆనాడు పేతురుతో చెప్పాడు 2,000 సంవత్సరాల క్రితం కదండి. ఏమన్నాడమ్మా, నువ్వు పేతురు అంటే అర్థం చెప్పండి ఇంగ్లీష్లో కదా, రాయ్ కదా, స్టోన్, పెట్రోస్ గ్రీకు మాట, బండ. అంటే నువ్వు ఆ విధంగా స్థిరంగా ఉండాలి పేతురు, నువ్వు బండ వలె స్థిరంగా ఉండాలి. నీ మీద నేను నా సంఘాన్ని కడతాను అంటే పేతురు బండని కాదు అక్కడ కదా. అంటే ఆ విధంగా నువ్వు స్థిరంగా ఉండాలి. ఎందుకంటే శ్రమలు రాబోతున్నాయి పేతురు, నేను భయంకరంగా చేయబోతున్నారు, దేవుని నామం నిమిత్తం హింసపడబోతున్నావు. కాబట్టి అయితే బీ స్ట్రాంగ్. ఇది సంఘానికి చెప్తున్న మాట, నీకు నాకు చెబుతున్న మాట ఇది. క్రీస్తు ప్రేమ దేని బిడ్డారు గమనించండి. ఈ దినాల్లో ప్రస్తుతం ముందు, ఈ యుగములో, ఈ తరములో, ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో సంఘానికి వచ్చే పాటు ఇదే, శ్రమ ఇదే. అయితే దేవుడు అంటాడు కదా, యేసుప్రభు అంటాడు కదా, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువచ్చువారు. గమనించండి, లోకం ఎన్నో వస్తా ఉంది కదా. ఎప్పటి నుంచో సంఘానికి శ్రమ కదమ్మా. 2000 సంవత్సరాల పూర్వం నుంచే సంఘానికి శ్రమ వస్తుంది. కానీ ఎవరు ఆపగలిగారా? నిర్మాణాన్ని ఆపగలిగారా అంటే నేను చెప్పేది ఈ మట్టి నిర్మాణం కాదు, ఆత్మమైన ఆలయము ప్రపంచమంతా కూడా వృద్ధి చెందిపోయింది. హల్లెలూయా. ఎక్కడ చూసినా సరే దేవుని యొక్క భక్తులు దేవుని ప్రతి దినము కూడా ఆరాధిస్తున్నారు. ఆలయాల్లో ఆరాధించేవాళ్ళు కదమ్మా, తర్వాత గృహాల్లో ఆరాధించేవాళ్ళు, అండర్ గ్రౌండ్లో ఆరాధించేవాళ్ళు కదండి. అనేక రీతిగా రహస్య ప్రదేశాల్లో, ఎందుకంటే కొన్ని చోట్ల పర్మిషన్ లేదు కాబట్టి రహస్య చోట్లకు వెళ్ళే వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఎందుకంటే దేవుని మనం ఆరాధించాలా, దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తుని ప్రతి మనం గమనించుకుందాం. ఆయన మూలరాయి అన్నాడు, సీయోనులో ఆయన స్థాపించాడు సంఘాన్ని. సీయోను అనగా దేవుని కుమారి. అందుకనే ఆ పాట ఉంది కదమ్మా, సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీవేదే నా జీవితము అమర్చుచున్నాను, నీవేదే నా జీవితము అమర్చుచున్నాను, సీయోనులో స్థిరమైన పునాది హల్లెలూయా. హల్లెలూయా. ఇదమ్మా సీయోనులో స్థిరమైన పునాది దేవుడు వేశాడు. సీయోను అనగా నీవు నేనే దేవుని యొక్క ఆలయము, దేవుడు నిర్మిస్తున్నాడు. ఆ నిర్మించి కట్టడ జరుగుతుందండి. ప్రతి కట్టడము కూడా ఆయనలో చక్కగా అమర్చబడుతుంది. నీవు నేను కూడా ఆయన నివాసమై ఉన్నాము, ఆయన ఇల్లై ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని ప్రతి బిడ్డలు గమనించండి. దేవునికి మనం ఇష్టలుగా, దేవునికి మనం ప్రియమైన వారిగా ఈ లోకములో మనం జీవించాలంటే నీ జీవితము మన జీవితంలో కూడా క్రీస్తు అనే బండపైన మనం పునాది వేసుకొని అది స్థిరంగా నిలబడినట్లుగా మనం చూసుకోవాలి కదా. ఆయన మూలరాయితో వేసి ఉన్నాడు. నీ కోసం నా కోసం సంఘం కోసం ఆయన మూలరాయిగా ఈ లోకానికి వచ్చాడు. లోకలైతే అన్యులైతే దాన్ని తిరస్కరించారు. కానీ అయితే దేవుడు
నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, లోకాన్ని ప్రేమించి ఆయనలో వచ్చి జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా విశ్వాసం ఉంచిన వాని యందు, ఆయన నమ్మిన వాని యందు ఎవరైతే ఉంటారో వారికి ఏంటంటమ్మా నిత్య జీవం దేవుడు ఇస్తున్నాడు. ఈ లోకంలో కాదు, ఈ లోకంలో కాదు, దేవుడు ఇచ్చేది అది శాశ్వతమైనది, ఎన్నటికీ అది తీసివేయబడినది. ఆ లోకాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి నీ పునాదిని నువ్వు క్రీస్తులో వేసుకోవాలి. ఆ పునాది క్రీస్తే కదమ్మా, ఆ పునాది క్రీస్తే. ఈ క్రీస్తు అనే పునాది మన జీవితంలోకి రావాలి కదమ్మా, వేసుకోవాలి మన జీవితాన్ని. ఇంకా నువ్వు బయట ఉన్నట్టుగా తిరుగుతూ ఉంటే నువ్వు ఫలించవు, నువ్వు అభివృద్ధి పొందవు. యేసులోనే నీ పునాది నువ్వు వేసుకోవాలి. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీ వాక్యాలు ముగిస్తున్నా. పేతురుతో అంటాడు, పేతురు నువ్వు రాయివయ్యా, నీ మీద నేను నా సంఘాన్ని కడతాను. నీ మీద నా మీద కూడా ప్రతి ఒక్కరం కూడా దేవుని ఆలయమే ఉన్నాం కదండి. ప్రతి ఒక్కరం కూడా దేవుని ఆలయము. ఇదే ఆలయం కాదండి, ఎవ్రీ క్రిస్టియన్ ఇదే చర్చ్ కదండి. నీవు ఒక చర్చి, నువ్వు కదా ఒక ఆలయం. నీ ద్వారా మనుషులు దేవుని తెలుసుకోవాలి. నీ ద్వారా మనుషులు దేవుని ఆలయంలోనికి రావాలి. నీ ద్వారా మనుషులు యేసు యొక్క నిత్య జీవాన్ని తెలుసుకునే విధంగా లోకంలో మన బ్రతుకులు, మన జీవితాలు ఉండునుగాక. క్రీస్తు ప్రజలను గమనించండి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపం ఉంది కాబట్టి ఆయన రాక మునిపే మనం ఆయన పునాది మీద మన జీవితాలు మనం కట్టుకుందాం. ఎందుకంటే పునాది మీద వేయబడిన ఏ కట్టడమైనా సరే ఎట్లుదమ్మా అది స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దేవుడు అట్టి కృపను మన సంఘానికి, మన బిడ్డలకును, మన కుటుంబాలకును దేవుడు దయచేయనుగాక. క్రీస్తు అనే మూలరాయి మీద మనం జీవిద్దాం.